10 నిమిషాలు నన్ను చెప్పమని. అలా చెప్పమంటే నేను ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు తిరిగేసేవాడిని. చూసారా? ఎందుకు? ఏం చెప్పాలని, ఎలా చెప్పాలని. అంటే ఇలా చేయడంలో ఒక బాధ్యత అనేది మనకు పెరుగుతుంది. దేవుని వాక్యం మీద ఆసక్తి. అంటే దేవుని వాక్యాన్ని చెప్పాలంటే నేను ఏం చదవాలి? చూసారా? ఇది మనల్ని విడిచిపోతాం. ఇలాంటి బంధకాలలో, ఇలాంటి సంఖ్యలలో ఎప్పుడు కూడా మనం ఉండాలి. ఇవే సంఖ్యలు. అందుకే ఈరోజు దేవుని యొక్క మహాకృప ద్వారా ఆయన మాటలు చెప్పే అర్హత ఈ రోజుకి. ఎందుకంటే ఇంకా నేను అనుకుంటాను ఇంకా సంపూర్ణత కాదు ఇది. ఇంకా చాలా మనం తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి, చాలా వాక్యాలు మనం చెప్పాలి అనే విషయాన్ని ఇంకా నేను ఆలోచించుకుంటూ ఉంటుంటాను ప్రతిరోజు. కాబట్టి ఈ బాధ్యతని కానీ మనం తీసుకుంటే బైబిల్ చదవడంలో మనంత దిట్ట ఇంకెవరు ఉండరు. ఒక బాధ్యతగా మనం దేవుని వాక్యం చెప్పాలంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలనే విషయం మీద మనం సాధన చేస్తాం. ఈ సాధనలో బైబిల్ని ఎక్కువసార్లు తిరిగేస్తాం. మనం ఎక్కువసార్లు తిరిగేస్తాం. అలా నేను చాలా బైబిల్ తిరిగేసాను. ఇది నాది 3వ బైబిల్, 4వ బైబిల్. ఇంకా ఆనంద్ అయితే ఇంకా చిరిగిపోయే వరకు ఇదిగా ఇంకా చిరిగిపోతుంది. ఆ బైబిలే ఇంకా ఆనంద్ ఇంకా వాడుతున్నాడు. ఎందుకంటే ఆనంద్ కూడా చాలా బాగా వాక్యాన్ని చెప్పడానికి బాగా చదువుతాడు. వాక్యం అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే దేవుడు ప్రారంభం నుండి 10 నిమిషాలు మాట్లాడాలనేది ఈరోజు ఇక్కడికి తీసుకుని వచ్చింది. ఎందుకంటే దీని విలువ ప్రారంభంలో తెలియకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నిజంగా దేవునితో నడిచే విధానం, దేవునితో మనం ఆ సంబంధం అనేది ఇంకా బాగా పెరుగుతుంది. తద్వారా దేవుణ్ణి ఇంకా ప్రేమించేవారుగా మనం ఉండగలుగుతాం. ఎంత ప్రేమిస్తే దేవుణ్ణి అంత గొప్పగా మనల్ని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దీని వెనక గొప్ప లాభం ఉంది మనకి. కాబట్టి ఏం ఆలోచించే అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో లేదంటే వాట్సాప్లో పెట్టండి. ఈ వాక్యం ఎలా చెప్పాలో దాని నిమిత్తం మీకు పూర్తి వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి దేవునికి ప్రార్థన చేసుకొని ఆయన అనుగ్రహించే జ్ఞానాన్ని మీరు జోడించి చెప్పగలిగితే నిజంగా 10 నిమిషాలు 15 నిమిషాలు చాలా అద్భుతంగా మీరు దేవుని కొరకు వాడబడతారు. భవిష్యత్తులో మీరు కూడా దేవుని పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా దేవుని మాటలు చెప్పాలనుకోండి, ఇక్కడ వరకు రానవసరం లేదు. మీరే వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి లేదంటే వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి 10-15 నిమిషాలు మీరు దేవుని వాక్యాన్ని వారితో పంచుకొని దేవుని మాటలను వారికి తెలియజేసే ఆ మహాభాగ్యం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఈ వారం చెప్పకపోయినా వచ్చే వారం సెమినార్లో ఉంటాం. తర్వాత వారం నుండి ఎవరైనా పర్వాలేదు, అందరూ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అందరికీ దేవుని వాక్యం రావాలి. అందరూ కూడా ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రిపేర్డ్గా ఉంటే ఎవరు ప్రేరేపించబడితే వారు దేవుని వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంలో లిస్ట్ తయారు చేసి గ్రూపులో పెట్టడం జరుగుతుంది. దాని జాగ్రత్తగా మీరు అందరూ కూడా గమనించ ప్రార్థన. కొద్ది నిమిషాలు మనం లేఖనంలోనికి వెళ్ళిపోతాం. దేవుని వాక్యాన్ని వాక్యం చదవలేదు కదా? వాక్యం చదవండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 20 వచనం చదివారా? 15 20 చదివారా? ఆ, 54 ఉన్నాయి. ఇంకొక 34 వచనాలు వద్దు, ఇంకొక 20 వచనాలు చదవండి. 40 వరకు చదవండి. 40 వచనం వరకు చదవండి. 21 వచనం నుండి 40 వచనం వరకు ఎవరైనా ఒకరు వచ్చి దేవుని వాక్యాన్ని చదివితే మనం కార్యక్రమం ముందుకు వెళ్ళిపోతాం. బైబిల్ అవసరం లేదు.
అందరికీ వందములండి. వాక్యపఠనం చేసుకుందాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం. షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, షిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు 45,600 మంది అయిరి. 650 మంది అయిరి. యోధా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యోధా గోత్రములో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇశ్శాఖారు గోత్రములో ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్ల మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, జబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిం పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యోసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, మనష్షే గోత్రంలో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, దాను గోత్రంలో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఆషేరు గోత్రములో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, నఫ్తాలి గోత్రములో లెక్కింపబడిన వారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇజ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా బయలువెళ్ళిన ఇజ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. అందరికీ వందములండి.
చక్కగా వాక్యం చదివిన సాధనకి కార్యక్రమం తరపున అభినందనలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని మనం లేఖన భాగంలో ముందుకు వెళ్ళిపోతాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునికే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ పాసన్నిధికి చేరి మీ పిల్లలుగా మిమ్మల్ని ఆరాధించుటకు, కీర్తించుటకు, ఘనపరచుటకు మీ సన్నిధానానికి వచ్చి నాయన మీరు నడిపించిన విధానం, మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధిలో కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి మీకే మహిమను చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, మీ పాదాల దగ్గర నెమ్మది. నాయనా, మీ దగ్గర మాకు క్షేమం, ఇవన్నీ కూడా మాకు దొరుకుతాయి తండ్రి. ఎల్లప్పుడూ కూడా మీ సన్నిధిని మేము వెదికే వారంగా ఉండేలాగిన మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహించమని, ఎల్లప్పుడూ కూడా మీతో నడవడం అనేది మహాభాగ్యం అనించి ఈ లోకం మమ్మల్ని పట్టి లాగుతున్న ప్రతి చిక్కును, అడ్డంకును మేము తొలగించుకుని నాయన మీతో నడిచే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించండి. క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాపునది ఏది అని ప్రశ్నిస్తూ, అది మరణమైన, ఖడ్గమైన, కరువైన, బాధ అయిన, శ్రమైన ఏది కూడా క్రీస్తు నుండి మమ్మల్ని వేరుపరచలేదన్న విషయాన్ని స్పష్టంగా మీరు వ్రాయించారు నాయన. అవును తండ్రి, ఎల్లప్పుడూ విశ్వాసంతో అభివృద్ధి చెందుతూ అంతకంతకు మరి విశ్వాసంతో మీ మీద నమ్మకం ఉంచుతూ, ఏది ఏమైనప్పటికీ నాయన మా బ్రతుకును శాసించేవారు మీరని, మమ్మల్ని నడిపించేది మీరని, మేము మీ చేతిలో ఉన్నామనే విషయాన్ని ఏమాత్రం మర్చిపోకుండా మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మమ్మల్ని మేము సన్నద్ధులుగా మీ ముందు నిలబెట్టుకోవడానికి మీ శక్తిని, బలమును మాకు అనుగ్రహించండి. మీ కృపతో మమ్మల్ని నింపండి నాయన. దివ్వ తండ్రి, ఇప్పటివరకు కార్యక్రమంలో మాకు తోడుగా ఉండి లేఖన భాగంలోని మమ్మల్ని తీసుకొని వచ్చారు. కొద్ది నిమిషాలు తండ్రి మీ మాటలను ఆలోచిస్తుండగా విలువైన సంగతులు మాకు అనుగ్రహించి నాయన మమ్మల్ని బలపరచమని, విశ్వాసంలో స్థిరులుగా కదలని వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ, మాతో మాట్లాడమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచి అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి వందనములు తెలియజేసుకుంటూ, చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువు పేరిట వందనం తెలియజేసుకుంటున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాటను చూద్దాం మనం. భక్తిహీనుల సంపాదన వారిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును పొందును. జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది మనిషికి శాశ్వతమైన బహుమానం కాదు. ప్రతి విషయంలో లోకపరంగా మనిషి శాశ్వతంగా సంపాదన కోసం ఈ లోకపరంగా మనిషి ఆలోచిస్తాడు. అందులో భాగంగానే భక్తిహీనులు తయారయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. భక్తిహీనుల సంపాదన అనేది ఎలా ఉందన్నాడు? వారిని మోసం చేయను. ఎవరిని మోసం చేస్తుంది? భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయను. అంటే భక్తిహీనుడు ఏం సంపాదిస్తున్నాడంటే శాశ్వత కాలానికి సంబంధించిన బహుమానాన్ని సంపాదించడం లేదు. ఈ లోకంలో 60-70 సంవత్సరాల నిమిత్తం ఇదే శాశ్వతం అనుకుని దీనికోసం
సంపాదిస్తున్నాడు, అది వాడిని ఏం చేస్తుందో తెలుసా? మోసం చేస్తుంది, మోసపోతున్నాడు. ఎందుకంటే ఎంత ఈ లోకంలో సంపాదించిన, ఎన్ని అంతస్తులున్నా, పదవులున్నా, ఎంత జ్ఞాని అయినా, ఎంత ఉన్నప్పటికీ ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఏదో ఒక రోజు ప్రాణం పోతుంది. అది నడుస్తూనే పోవచ్చు, లేదంటే పడుకున్నప్పుడు పోవచ్చు, ఒక రోగం రూపంలో పోవచ్చు, లేదంటే ఒక యాక్సిడెంట్ రూపంలో ప్రాణం అనేది పోవచ్చు. కానీ లోకం తన భక్తిహీనతను బట్టి కొద్ది రోజులుండే ఈ జీవితంలో ఈ సంపాదన కోసమే సమాజం ఆలోచిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా మోసపోయే పరిస్థితి. ఎందుకంటే పోయిన తర్వాత ఈ విషయం అర్థమవుతుంది. భూమి మీద నేను సంపాదించింది నన్ను ఏం చేసిందో తెలుసా? నన్ను మోసం చేసింది, నేను మోసపోయాను. ఎప్పుడు అర్థమవుతుంది ఇది? కన్ను మూసిన వెంటనే నేను మోసపోయాననే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే తమది కాని లోకానికి ఈ మనుషులు వెళ్ళిపోతారు. ఎవరిది కాని లోకం? తమది కాని లోకం. పాతాళ లోకం అనేది దేవుడు తన పిల్లల కోసం చేసింది కాదు. ఎవరైతే పాపం చేశాయో, ఎవరైతే పాపం చేశారో, ఎవరు? దేవదూతలు. పేతురు పత్రికలో వ్రాయబడినట్టుగా దేవదూతలు పాపం చేసినప్పుడు వాటిని దేవుడు విడిచిపెట్టలేదు. ఎక్కడ బంధించాడు వాటిని? పాతాళ లోకమందు కట్టిక చీకటి గల బిలంలో దేవుడు వాటిని బంధించి భద్రం చేశాడు. అంటే పాతాళం అనేది మన నిమిత్తం కలగజేసింది కాదు, కానీ మనుషులు అందులోనికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే భక్తిహీనంగా ఈ భూమి మీద దేనిని సంపాదించుకోవాలో అర్థం కావడం లేదు. రూపాయిని ఎలా పొదుపు చేయాలో మనుషుని చూసి నేర్చుకోవాలి, అంతే కదా? ఎలా నేర్చుకోవాలి? ₹1,00,00,000 కూడా సంపాదించాలంటే దాని ప్రారంభం ఎక్కడి నుండి అంట? ₹1 నుండి అంట. ₹1,00,00,000 ఒకేసారి పోగవ్వండి. మరి ఎలా పోగవుతాయో తెలుసా? రూపాయి దాస్తే ఎంత పోగవుద్ది? ₹1,00,00,000 పోగవుద్ది. బాగున్నాయి ఈ సూక్తులేనండి. సంపాదించే ₹1,00,00,000. సంపాదించిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత పరిస్థితి ఏంటంటే, ఈ భక్తిహీనంగా సంపాదించింది వీరికి శాశ్వతమైన బహుమానం ఇవ్వలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, భక్తిహీనంగా సంపాదించింది వాణిని ఏం చేస్తుందో తెలుసా? మోసం చేస్తుంది, మోసపోతున్నాడు. ఎందుకంటే ఈ సంపాదనలో, ఈ లోకంలో మనిషి మోసపోతున్నాడు. కన్ను మూసిన తర్వాత తమది కాని లోకానికి వెళ్ళిపోయి అక్కడ బాధపడుతున్నాడు. నిజానికి ధనవంతుడి సందర్భమే. ఎన్నున్నాయి చెప్పండి ధనవంతుడికి? ఎంత ఉంది చెప్పండి ధనవంతుడికి? ఎంత ఉంది? బోలెడు ఉంది భూమి మీద. ఎంత ఉంది? బోలెడు ఉండ భూమి మీద. ఏమైంది? భక్తిహీనంగా సంపాదించిన సంపాదనను బట్టి అతడు ఏం చేయబడ్డాడు తెలుసా? మోసపోయాడు. వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు, నేను ఎక్కడికి వచ్చానేటి చూసారా? ఎందుకంటే జీవితం తారుమారైపోయింది. అంటే శాశ్వతమైన బహుమానం అనేది మనుషులకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద బహుమానాలు కావాలంటే చిన్నవి కావాలి. చిన్న వాటికి మనిషి అమ్ముడుపోవడం అనేది అలవాటు. చిన్న వాటికి ఎంతగా అమ్ముడిపోతాడంటే, ఎంత కావాలో మనిషికి? ఒక రొట్టె కోసం పక్కన ఉన్నవాడిని అప్పగించేస్తాడన్నాడు దేవుని వాక్యంలో. ఎంతగా అమ్ముడిపోతాడు? ఒక రొట్టెకి అమ్ముడిపోతాడు మనిషి. ఎన్నో అక్కర్లేదు. మన ₹1,00,00,000 అమ్ముడిపోడు అంటే ఏదో పెద్ద అర్థం ఉంది.
₹1,00,00,000 అనొచ్చు, జీవితంలో సెటిల్ అయిపోవచ్చు, ఏదో ఊహలు ఉంటాయి కదా. డబ్బే ధ్యానంగా ఉన్నవాడికి ఎలా ఉంటుందో తెలుసా? ఎంత ఉంటే సెటిల్ అయిపోవచ్చు, అంత ఉంటే సెటిల్ అయిపోవచ్చు, ఇది ఉంటే బాగుంటుంది జీవితంలో, అది ఉంటే బాగుంటుంది, మొత్తానికి దేవుడు ఉంటే జీవితం బాగుంటుందని అనుకోడు. చూసారా? ఇలా ఈ ఊహల్లో మనిషి బ్రతుకుతూ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి. అంటే ఈ బహుమానాల కోసం మనిషి పడే పాట్లు ప్రయాసలు అంత ఇంత కాదు. అందుకే ఇదంతా కూడా మనిషిని ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అందుకే అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అన్నాడు దేవుడు. దేని ఎందు నమ్మికించకూడదంట? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు. ఎందుకంటే అది మిమ్మును మోసం చేస్తుంది. అది మనల్ని మోసం చేస్తుంది, ఖచ్చితంగానే మోసం చేస్తుంది. అప్పుడు బాధపడాల్సి వస్తుంది తర్వాత. ఎందుకంటే మనది కానీ లోకానికి వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. అక్కడ అర్థమవుతుంది, అయ్యో భూమి మీద నేను దీనికోసం ఆలోచించానా, నన్ను మోసం చేసేదానికోసం నేను ఆలోచించాను తప్ప శాశ్వతంగా ఉండేదానికోసం, శాశ్వతమైన బహుమానం కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే ఎప్పటి నుండి ఏం చేయాలో తెలుసా? ప్రారంభం నుండి నీతిని విత్తాలి. శాశ్వతమైన బహుమానం కావాలంటే ఏం చేయమంటున్నాడు దేవుడు? నీతిని విత్తమంటున్నాడు. నీతిని విత్తువాడు ఏం చేస్తాడు? శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. మరి ఈ నీతిని విత్తడం అంటే ఎలా? నీతి అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? నీతి అంటే ఏంటి? ఎప్పుడు కూడా మనిషికి ఉన్న అలవాటు ఏంటంటే, నాకు నేను నీతిమంతుణ్ణి అనుకుని సమాజంలో చలామణి అయిపోవడం అనేది పరిపాటి. ఎప్పుడు అనుకుంటాడు మనిషి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఈ ఉపమానాన్ని చెప్పారు. తమకు తామే నీతిమంతులు అని అనుకునేవారిని గూర్చి ఒక ఉపమానాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అంటే మనిషికి ఉండే ఆలోచన ఏంటి అంటే, నిరంతరం కూడా నేను నీతిమంతుణ్ణి, నా ఆలోచన విధానం కరెక్ట్, నేను నడిచే మార్గం నిదానం అది రైట్. మనిషికి ఉండే ఆలోచన ఎప్పుడు కూడా ఇదే ఆలోచిస్తాడు. నేను నీతిగానే బ్రతుకుతున్నాను, పక్కోడదేమో నేను తింటలేదు కదా, పక్కోడదేమో నేను ఆశించట్లేదు కదా, ఎవరిని అడుక్కోవడం లేదు కదా. చూసారా? అంటే మన ఆలోచనలు అన్నీ ఎప్పుడు ఎలా ఉంటాయంటే, నేను నీతిమంతుణ్ణే. తీసుకెళ్తాను ఆ సందర్భం దగ్గరికి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీతి గురించి దేవుడు ఏం చెప్పాడు, అసలు అది మనం ఆపాదించుకుంటూ భక్తి జీవితంలో ముందుకు వెళుతున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే అందరిలా కాదు, అందరూ కూడా భక్తిహీనంగా సంపాదించిన దానిని బట్టి దాని వలన మోసపోతున్నారు. మనం మోసపోకూడదు. అందుకని దేవుడు వ్రాయించాడు ఈ మాటలన్నీ కూడా. దేవుని పిల్లలైన మనం అస్సలు ఎక్కడ కూడా మోసపోకూడదు. అలా మోసపోకూడదంటే ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. నీతిని విత్తడానికి ముందు ఏం చేయాలో తెలుసా? మనం తెలుసుకోవాల్సింది అసలు నీతి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు తెలిసింది నీతి కాదు, మనకు తెలిసింది నీతి కాదు, మనకు తెలిసిన నీతి అసలు నీతే కాదు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరి నీతి అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రారంభం నుండి అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు అబ్రహాం గారు? దేవుణ్ణి నమ్ముకోవడమే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. ఇప్పుడు ఆయన నమ్మిన విధానాన్ని మనం చూడాలి. ఎందుకంటే ఎలా విత్తాడో నీతిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తర్వాత కాలంలోకి వెళ్ళిపోతే ఇజ్రాయేలీతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా మాటే నీతి కలిగింది
అని చెప్పడం జరిగింది. ద్వితీయోపదేశకాండం కానీ తర్వాత గ్రంథాల్లో కానీ ఏమన్నా తెలుసా, నీతి కలిగిన దేవుని మాటలు. అంటే దేవుని మాటలన్నీ కూడా ఎలాంటివి, దేవుని వాక్యం ఎలాంటిది, నీతి కలిగింది అండి. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే యోహాను సువార్తలో వ్రాయబడిన ఒక మాటను మనం చూద్దాం. 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు. అంటే నీతిని గూర్చి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏం మాట్లాడుతున్నారంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను ఇంకా చూడరు కాబట్టి నీతిని గూర్చియు అంతేనంటున్నారు. అంటే నీతి అంటే ఇక్కడ ఏం ప్రస్తావిస్తున్నారో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు నన్ను ఏం చేయరు, చూడరు. కాబట్టి నీతిని గూర్చి అని అంటున్నారంటే ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం కొన్ని విషయాలను మనం బైబిల్ నుండి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు నన్ను చూడరు అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన నీతిని గూర్చి మాట్లాడారు. ఈ సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు అబ్రహాము గారు ఎవరు నమ్మారు? దేవుని నమ్మారు. అది అబ్రహాము గారికి ఎలాగ ఆపాదించబడింది? నీతిగా ఆపాదించబడింది. ఎలాగా ఆయన నమ్మారో మనం చూసిన తర్వాత ఈ యోహాను సువార్త సందర్భాన్ని మనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. నాలుగవ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపగా దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. చూసారా ఏం చెప్తున్నాడు ఇక్కడ? అవిశ్వాసం వలన కాక దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. చూసారా నీతి అంటే ఏంటో ఇక్కడ అబ్రహాము గారు చెప్తున్నారు. అవిశ్వాసము వలన కాక ఏదైతే దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడో ఏంటి, ఆ వాగ్దానమును గూర్చి సందేహింపక ఆ వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని దేవుణ్ణి మహిమపరుస్తూ విశ్వాసం ఉంచాడు. అది అబ్రహాము గారికి ఎలా ఉందో తెలుసా? నీతిగా ఆపాదించబడింది. ఎవరు రావాలని కోరుకున్న దేవుడు ఆ వాగ్దానం ఎవరి కోసం? దేవుడు ఎవరి కోసం ఆ వాగ్దానాన్ని చేశాడు? ఇస్సాకు ద్వారా ఎవరు రాబోతున్నారు? అబ్రహాం గర్భాన్ని ఎవరు వస్తున్నారు? ఇస్సాకు వస్తున్నారు. ఇస్సాకు తర్వాత ఎవరు రాబోతున్నారు?
యాకోబు గారు వస్తున్నారు. ఈ యాకోబు ద్వారా ఎవరు రాబోతున్నారో తెలుసా? 12 గోత్రాల ప్రజలు, ఇజ్రాయేలీలు. అందులో ఒక గోత్రం యూదా గోత్రం. ఇందులో నుండి ఎవరు రాబోతున్నారో తెలుసా? భూమి మీదకే భవిష్యత్తులో ఆయన రక్షణ ప్రణాళికలో ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. అంతేకాదు తర్వాత కూడా ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఏం చెప్తున్నాడు? 22వ వచనం, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడను అని చెబుతూ ఏంటి, ఈ 3వ అధ్యాయం వెనక్కి పేజీ తిరగేసి 22వ వచనం చూడండి ఒక్కసారి. 22వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అదే విశ్వాసము, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అంటే ఇప్పుడు నీతి అనేది ఎవరి ద్వారా కలుగుతుంది? లేదంటే అబ్రహాము గారు నమ్మిన విధానం. అబ్రహాము గారు ఎవరు నమ్మారు? ఎవరి యందు ఆయన విశ్వాసం ఉంచారు? ఆయన దేనిని నమ్మారు? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అది మనకు తెలిస్తే మనం దేవుని యందు విశ్వాసం ఉంచడంలో ఏమాత్రం కూడా అవిశ్వాసం అనేది మనలోనికి ప్రవేశించడానికి అసలు అవకాశం ఇవ్వము మనం. దేని యందు ఆయన విశ్వాసం ఉంచాడో, ఎలా ఆయన నీతి కొరకు కనిపెట్టాడో, లేదంటే నిరీక్షించిన ఆయనకు ఏది నీతి అని ఆరోపించబడిందో అది మనకు అర్థమైతే నిజంగా మనం కూడా ఎక్కడ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడంలో, నీతిని విత్తడంలో, శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోవడంలో ఎక్కడ కూడా వెనకడికి పోయి మనం. ఇక మన ఆలోచనలన్నీ కూడా దీని మీద ఉంటాయి. ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటను మనం చూద్దాం. ఈ విషయంలో యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం. 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అని అనెను. అబ్రహాం గారు ఎవరిని చూసి సంతోషించారు? ఎవరిని చూసి ఆనందించారు? ఇది ఎవరు చెప్పుచున్నమాట? ఎవరు చెప్పుచున్నమాట? ఇది యేసుక్రీస్తు వారు చెబుతున్నమాట. యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడుతూ ఏమని చెప్తున్నారో తెలుసా? అబ్రహాం గారు నా దినము చూతునని ఆయన ముందే చెప్పాడు, అది చూసి ఏం చేశాడు? ఆయన మిగుల ఆనందించాడు. అంటే యేసుక్రీస్తు వారిని అబ్రహాం గారు చూసారా? అంటే నీతి అనేది మీకు ఎక్కడి నుంచి ఆపాదించబడుతుంది? అసలు నీతికి డెఫినేషన్ ఏంటి? నీతి అనేది మనుషులకు ఎలా కలుగుతుంది అనేది జాగ్రత్తగా ఆలోచన చేయాలి మనం. నీతి అనేది ఎక్కడి నుండి కలుగుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గర నుండే మనకు కలుగుతుంది. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచటం ద్వారా అది మనకు కలుగుతుంది నీతి అనేది. ఎందుకంటే అబ్రహాము గారికి యేసుక్రీస్తు వారు తెలుసా అంటే తెలుసనే చెప్తుంది ఇక్కడ వాక్యం. అంతే కదండి. నన్ను చూస్తానని మీ తండ్రి చెప్పాడు అబ్రహాము గారు. నన్ను చూస్తానన్నాడు ఆయన. చూశాడా?
చూశాడు, చూసి నన్ను ఆనందించాడు. ఎందుకంటే నిజంగా నీతిమంతులుగా ఉన్న ప్రవక్తలందరికీ కూడా ఎవరు తెలుసు? యేసుక్రీస్తు వారు తెలుసు. అందుకే మోషే గారు కూడా ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మోషే గారు కూడా ఏమని ప్రవచించారు? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు. ఎవరిని గురించి చెప్పాడు ఈయన? యేసుక్రీస్తు వారిని గురించి. అంటే వీరందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా? వీరందరూ కూడా నీతిమంతుల్లా మనకు కనబడుతున్నారు. మరి నీతిమంతుల్లా కనబడే వీరికి నీతి ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఎక్కడి నుండి వచ్చింది నీతి వీరికి? ఎక్కడి నుండి వచ్చింది వీరికి నీతి? యేసుక్రీస్తు వారిని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వీరికి నీతి కలిగింది. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది నీతిగా మనకు కనబడుతుంది. అంతే కదా? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా మనం కనబడుతున్నాం. అంటే దేవుని యందు విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఎందుకంటే నీతిమంతులని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరి యందు విశ్వాసం ఉంచారో తెలుసా? ఎవరి యందు విశ్వాసం ఉంచారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ఏమి లేదు, నిత్యజీవం లేదు. ఎందుకంటే అదే చెప్తాడు ఆయన, యేసుక్రీస్తు వారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి ఎన్నటికీ చావడం. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఎవరు నమ్మాలి? ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అంటే ప్రారంభ ప్రవక్తలు, నీతిమంతులని మనం ఎవరిని గురించి అయితే ఆలోచిస్తున్నామో వారందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా? విశ్వాసం ఉంచారు అందరూ కూడా. ఎందుకంటే అబ్రహాం గారికి ఎవరు తెలుసు? యేసుక్రీస్తు వారు తెలుసు. ఎవరికి? మోషే గారికి ఎవరు తెలుసు? యేసుక్రీస్తు వారు తెలుసు. ఎందుకంటే వారు చాలా క్షుణ్ణంగా దేవుడు వారి మీద ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి చాలా స్పష్టంగా దేవుని లేఖనాలను అర్థం చేసుకుంటూ ఎవరి యందు విశ్వాసం ఉంచారో తెలుసా? భవిష్యత్తులో రాబోయే యేసుక్రీస్తు వారి యందు వారు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ఏం చేసిందో తెలుసా? వీరిని విశ్వాసం నీతిమంతులుగా మార్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. అంటే క్రీస్తు మీద ఉన్న విశ్వాసం ఏం చేసింది? వీరిని అందరినీ కూడా నీతిమంతులుగా చేసింది. అదే చెప్తున్నాడు. మనం కూడా నీతి అంటే ఏంటో మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి మాటలో కూడా నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను మీరు ఏం చేయరు, చూడరు. కాబట్టి నీతిని గూర్చి, అంటే పరిశుద్ధాత్మ దేనిని గురించి ఒప్పింపజేస్తాడంటే నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన కనిపిస్తాడా? యేసుక్రీస్తు వారు కనిపించడం. ఆ కాలంలో కూడా కనిపించలేదు. మోషే గారు కనిపించాడా? నోహు గారి కాలంలో అయితే ఎలాగొచ్చాడంటే ఆత్మరూపిగా రావడం జరిగింది. ఒక హానోకు గారిని ప్రవచించినప్పుడు కానీ, లేదంటే నోహు గారి సందర్భంలో కానీ ఎలాగొచ్చారు? ఆయన ఆత్మరూపిగా రావడం జరిగింది. కానీ వీరందరూ కూడా భౌతికంగా చూడకపోయినా, అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా చూడకపోయినా యేసుక్రీస్తు వారిని వీరందరూ కూడా ఏం చేశారు? విశ్వాసంతో ఆయనను నమ్మారు. కాబట్టి వీరందరికీ ఏం ఆపాదించబడింది? నీతిని ఆపాదించబడింది. ఈ రోజులో మనం కూడా అంతే. మన మధ్యలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? భౌతికంగా మనం యేసుక్రీస్తు వారిని చూసామా? లేదు. ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఎక్కడ వెళ్ళిపోయాడు? ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన
యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర వెళ్ళిపోయారు. మనం చూడగలుగుతున్నాం అప్పుడు? మనకు భౌతికంగా కనిపిస్తున్నారు యేసుక్రీస్తు వారు? లేదు. కానీ ఆయనను మనం ఏం చేస్తున్నాం తెలుసా? విశ్వాసం ద్వారా మనం నమ్ముతున్నాం. విశ్వాసం ద్వారా మనం నమ్ముతున్నాం. మన కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మనతో ఉన్నాడు, మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రార్థనలు తండ్రికి ఆయన ద్వారా ప్రార్థనలు తండ్రి సన్నిధికి చేరుస్తున్నాడు. ఈ విషయానంతా మనం ఏం చేస్తున్నాం? ఆయన మన మధ్యలో లేకపోయినా భౌతికంగా మనం నమ్మి విశ్వసిస్తున్నాం. ఇదే నీతి. ఇదే నీతి. ఇది లోకానికి తెలిసిన నీతి కాదు. లోకానికి తెలిసింది వేరు. ఎందుకంటే లోకానికి తెలిసింది నీతి ఏంటంటే తమ దృష్టిలో తమకు తామే నీతిమంతులు. ఏ పని మనకు రైట్ అనిపిస్తే ఆ పని చేస్తే మనం ఎవరో తెలుసా? మనం నీతిమంతులు. అంతే. ఏ పని రైట్ అనిపిస్తే ఆ పని చేసిన తర్వాత మనం ఏమనుకుంటాం? మనం నీతిమంతులు. ఎందుకంటే భక్తి చేసే విధానంలో సమాజం ఫెయిల్ అయిపోయింది. భక్తి విషయంలో సమాజం ఏమైంది? ఫెయిల్ అయింది. భక్తి విషయంలో ఫెయిల్ అయింది. అందుకే ప్రారంభం నుండి ప్రవక్తలు నీతిమంతులు ఎవరిని నమ్మారో తెలుసా? ఎవరు నమ్మారు? యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచారు. అందుకే వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు సామెతల గ్రంథంలో మనం చదువుకున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు నీతిని విత్తువాడు ఏం చేయాలి? ఏం పొందుకుంటాడని చెప్పాడు? నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును పొందుకుంటాడు. ఇప్పుడు నీతి అంటే ఏంటో తెలిసిందే. ఎవరో నీతి అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడమే నీతి. యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడమే నీతి. ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా సరే ఆయన పరలోకానికి ఆరోహణ అవుతూ నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు నన్ను చూడరు కాబట్టి నీతిని గూర్చి ఎవరు ఒప్పింపజేస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ మిమ్మల్ని నీతిని గూర్చి ఒప్పింపజేస్తుంది. ఆ నీతి ఏంటో తెలుసా? నేనే. ఆ నీతి ఏంటో తెలుసా? నేనే. ఎందుకంటే క్రీస్తును ధరించుకోకుండా, క్రీస్తును మన బ్రతుకుల్లో ఆపాదించుకోకుండా, ఆయన మన జీవితంలో లేకుండా మనం నీతిమంతులుగా దేవునికి మనల్ని మనం ఎప్పటికీ కనపరుచుకోలేము. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా దేవుని ముందు నిలబడాలంటే వారిలో దేవునికి ఎవరు కనిపించాలి? వారిలో ఎవరుండాలి? వారిలో యేసుక్రీస్తు వారు ఉండాలి. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా దేవుని ముందు నుంచోవాలి అంటే తండ్రి దగ్గర వారిలో ఎవరుండాలో తెలుసా? యేసుక్రీస్తు వారు ఉండాలి. అందుకనే పరలోకం వెళ్ళడానికి యేసుక్రీస్తు వారి ద్వారా ఎలా ఉండమంటున్నాడు? మీరు పరిశుద్ధులను నిర్దోషులను అయ్యుండి యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి పిల్లలుగా ఉండాలి. దేవుని లోకానికి మీరందరూ కూడా చేరుకోవాలని చెప్తున్నాడు. అంటే మనలో ఎవరిని చూడాలనుకుంటున్నాడు దేవుడు అంటే యేసుక్రీస్తు వారిని చూడాలనుకుంటున్నాడు. మనం క్రీస్తును ధరించుకుని దేవుని ముందు నిలబడితేనే మనం ఎవరో తెలుసా? నీతిమంతులు. ఇప్పుడు నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడంటే ఇక్కడ నుండి నీతి అంటే ఏంటి అర్థమైంది? ఇక్కడి నుంచి మనకి ఏం రావాలో తెలుసా? ఏం రావాలి? మనకే విత్తడం రావాలి. విత్తడం రావాలి మనందరికి కూడా. అంటే నీతిని విత్తుకుంటూ వెళ్ళమన్నాడు కదా. అంటే ఒక రైతు ఒక పంటను ఒక 6 నెలల తర్వాత శాశ్వతంగా ఒక పంటను కొయ్యాలంటే ఏం చేసుకుంటూ వెళ్తాడు? చేతిలో విత్తనాలు పట్టుకొని భూమిలో విత్తుకుంటూ వెళ్తాడు. ఆ భూమి ఏం చేస్తుందంటే ఈ విత్తనం ఆ మట్టిలోనికి చీకిపోయిన తర్వాత మట్టి ఆ విత్తనానికి దేహం ఇచ్చి ఒక మొలక రూపంలో, ఒక మొక్క రూపంలో పైకి తీసుకొని వచ్చి దాని ద్వారా ఏమొస్తుంది? పంట వస్తుంది. తర్వాత దీని అంతటిని సమకూర్చుకున్న ఆ రైతు కొద్ది రోజులకి, ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత
చాలా ఆనందపడతాడు. ఎందుకంటే నేను విత్తిన విత్తనం అది మొక్కయ్యి, మొలకయ్యి, మొక్కయ్యి, పెరిగి పైరయ్యి ఈరోజు నా చేతికి వచ్చింది. దీనిని నేను సొంతం చేసుకోనో లేదంటే అమ్ముకోనో, దీని ద్వారా నేను సంతోషిస్తాను. అంటే విత్తనం చేతిలో ఉన్న దాన్ని ఎక్కడ విత్తాలో తెలిసింది. విత్తిన వీరికి సంవత్సరం తర్వాత ఏమొచ్చింది? 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత బహుమానం, అదే పంట వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేడున్న పరిస్థితుల్లో మనకు కూడా చెప్తున్నాడు కదా దేవుడు, లోకం అంతా కూడా ఎలా ఉందో తెలుసా? భక్తిహీనంగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ లోకం అంతా కూడా మోసపోతుంది. అసలు నీతి అంటేనే అర్థం తెలియని సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఏం తెలుసు? ఎవరైనా సరే మీరు అడగండి నీతి అంటే ఏంటో, ఎవరికి తెలియదు. నీతి అంటే తెలియదు, పరిశుద్ధత అంటే తెలియదు, యథార్థత అంటే తెలియదు, సత్యం అంటే ఏంటో తెలియదు, భక్తి అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ తెలియవు. అన్నిటికీ డెఫినేషన్లు ఎక్కడున్నాయి? అన్నిటికీ అర్థాలు ఎక్కడున్నాయి? అన్నిటికీ అర్థాలు బైబిల్లోనే ఉన్నాయి. ఎందుకు వారికి తెలియవంటే బైబిల్ చదవక, బైబిల్ దగ్గరికి రాక, ఎప్పుడూ దేవుని వాక్యాన్ని వినక ఈ భాష వారికి అర్థం కావడం లేదు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి మనల్ని దేవుడు తోడుకొని వచ్చాడు. నీతి అంటే ఏంటో ఆయన తెలియజేశాడు. ఎందుకంటే మన సొంతంగా కలిగేది, మన మట్టి మెదడులో మొలిచేది అది నీతి కాదు. ఎందుకంటే లోకం అంతా అదే నీతిలో ఉంది. వారికి తెలిసిందే నీతి. కానీ బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే నీతి. అది ఒక మంచి డెఫినేషను బైబిల్ చెప్పింది. ప్రభువును చూడకపోయినా మనం విశ్వసించి నమ్మి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి సంఘంగా ఆయనకు ప్రార్థన చేస్తున్నామే, పాటలు పాడుతున్నామే, ప్రభువు బల దగ్గరకు వచ్చి ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని ప్రభువు బలను తీసుకుంటున్నామే. దీనికి అంతటికి ఏంటి మూలం? విశ్వాసం. ఈ విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నాం కాబట్టి మనకు నీతి ఆపాదించబడింది. ఇప్పుడు ఆపాదించబడిన నీతిని మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలో తెలుసా? దీన్ని విత్తుకుంటూ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో తెలుసా? యేసుక్రీస్తు వారిని సమాజానికి పరిచయం చేయడంలో దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యాలను బట్టి, వాక్యాన్ని పట్టుకొని సమాజంలోనికి మనం వెళ్ళాలి. అబ్రహాము గారే చూడండి, భవిష్యత్తును ఆయన యేసుక్రీస్తు వారిని బట్టి అవిశ్వాసం మూలంగా కాక ఆయన ఎలా నమ్మాడు? విశ్వాసంతో నమ్మి దేవుడు వాగ్దానం చేసిన దానిని ఆయన చేయగల సమర్థుడని దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచాడు. అబ్రహాము గారిని చూడండి, ఎలాంటి స్థిరత్వంతో దేవుడి దగ్గర ఉన్నాడు. జరగబోయే దానిని, ఎప్పుడో భవిష్యత్తులో జరిగే దానిని అప్పుడే ఆనాడే అబ్రహాము గారు నమ్మి విశ్వసించారంటే నిజంగా ఆ విశ్వాసం ఎంత గొప్పది ఆలోచన చేయండి. ఏదైతే వారు చూడాలనుకున్నారో ఆ రోజు వారు భౌతికంగా చూడలేకపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చెప్పిన మాటలు ఈరోజు చదువుకుంటుంటే ఎలాగుంది? అద్భుతం. ఈ మాటలన్నీ కూడా క్రొత్త నిబంధనలు అన్నీ కూడా వారు చూడాలనుకున్నారు, వినాలనుకున్నారు. కానీ అయ్యిందా? అది జరిగిందా? జరగలేదు. కానీ నిజంగా మనం అదృష్టవంతులం. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన పాదాల దగ్గర వచ్చిన మనం ఈరోజు వినలేని మాటలంటూ లేవు. ఎన్ని మాటలు వింటున్నాం మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారి నోటి ద్వారా వచ్చిన ఆ మాటలు ఎన్ని వింటున్నాం, ఎన్ని చూస్తున్నాం మన కళ్ళతోటి వాక్యాన్ని ముందెట్టుకొని. నిజంగా అద్భుతం. ఎలా చేస్తున్న మనం యేసుక్రీస్తు వారు ఆయన నమ్ముకోవడం నీతి అని మనకి అర్థమైనప్పుడు దీన్ని ఏం చేసుకుంటూ వెళ్ళాలో తెలిసి ఇప్పుడు మనం విత్తుకుంటూ వెళ్ళాలి. అంటే యేసుక్రీస్తు వారిని సమాజంలో పరిచయం చేసుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నీతిని విత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విత్తుకుంటూ వెళ్ళడంలో చాలా చిక్కులు, చాలా అడ్డంకులు వస్తాయి.
చాలా చిక్కులు, చాలా అడ్డంకులు వస్తాయి. అపోస్తల కార్యాలు చూడండి, అలా విత్తుకుంటూ నీతి అంటే ఏంటో అర్థమైన అపోస్తలు దీనిని ముందుకు తీసుకొని వెళుతున్న తరుణంలో వీరికి ఏం జరిగిందో మీరు ఆలోచన చేయండి. 13వ వచనం 4వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచిండడు చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమీ చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచిక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవాలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, ఎవరిని పిలిపించి ఏదైతే 13వ వచనం ప్రారంభంలో ఉన్నారో ఇద్దరు వ్యక్తులు, పేతురు గారు, యోహాను గారు, అపోస్తలులు, వీరిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారు చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. 20వ వచనం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూసారా, కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని ఉత్తరం ఇచ్చిరి. అంటే ఇప్పుడు నీతి అంటే ఏంటో వీరికి అర్థమైపోయింది. అర్థమైందా లేదండి? పేతురు గారికి, యోహాను గారికి, ప్రారంభంలో ఉన్న అపోస్తలులకు, శిష్యులకి నీతి అంటే ఏంటో తెలిసిందా? ఎందుకంటే నేర్చుకుంటున్న మనకే అర్థమైందంటే ఆ రోజు వీరందరూ కూడా ఎవరితో ఉన్నారో తెలుసా? ప్రభువుతో ఉన్నారు. ప్రభువు మాటలను వీరు స్వయంగా విన్నారు, ప్రభువును చూశారు, ఆయన సూచక్రియలను, ఆయన చేసిన అద్భుతాలు, యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా కళ్ళతో చూసిన వారు వీరందరూ కూడా. ఏంటి నీతి అంటే ఏంటో వీరికి అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసా? చేయాలనుకుంటున్నారో తెలుసా? సమాజంలో ఈ నీతిని విత్తుకుంటూ వెళ్ళిపోవాలి. సమాజంలో యేసుక్రీస్తు వారిని ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలనుకున్నారు. వెళ్ళిపోతుంటే ఏంటి ఎలాంటి అడ్డంకులు వస్తున్నాయో చూసారా? వీరు వెళుతుంటే అడ్డంకులు ఎలా వచ్చింది? అడ్డంకి ఎలా వచ్చింది? ఈ నామమును గూర్చి మీరు ఎక్కడా కూడా ఏం చేయకూడదు? బోధ చేయకూడదు, ప్రకటించకూడదు. ఈ నామాన్ని గురించి ప్రకటించకూడదు. ఎందుకంటే ఇలా ప్రకటిస్తే సమాజానికి ఏమని తెలుస్తుందో తెలుసా? ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారే దేవుని నీతి అనే విషయం అర్థమైపోతుంది. ఆయనను ధరించుకుంటే, యేసుక్రీస్తు వారిని మనలోనికి ఆహ్వానించి ఆయనను ధరించుకుంటే ఏమర్థమవుతుంది? ఏంటి నీతిమంతులుగా మారిపోతాం. నీతిమంతులుగా మారితే ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యానికి, నిత్య జీవానికి వెళ్ళిపోతారు. కాబట్టి అపవాది కుయుక్తి, వాడి తంత్రం ఏంటో తెలుసా? దీనిని అడ్డగించాలి. అంటే నీతి అంటే ఏంటో అస్సలు తెలియకూడదు. అందుకనే సమాజం నిండా అంతా గజిబిజి, అంతా నీతే, అంతా మంచే. చూసారా? అంతా న్యాయమే. అంటే మనిషి ఏది చేస్తే అదే న్యాయం, మనిషి ఏది చేస్తే అదే నీతి. మనిషికి తెలిసిందే మంచితనం అంటే మనిషికి తెలిసిందే మంచితనం. ఇంతకు మించి మనుషులు ముందుకు వెళ్ళరు. కానీ మనకు దేవుడు అర్థం చేయించేది ఏంటో తెలుసా? క్రీస్తును నమ్ముకోవడమే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే నీతి అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిని విత్తుకుంటూ వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే ఒక శాశ్వతమైన బహుమానాన్ని ఆయన మనకు చూపిస్తున్నాడు. అదే తరుణంలో వీరు ఇలా యేసుక్రీస్తు వారిని సమాజానికి పరిచయం చేసుకుంటూ వెళుతున్న తరుణంలో అన్నీ విడిచిపెట్టేశారు కదా, అన్నీ విడిచిపెట్టేశారు. ఇంకేమీ లేదు. ఇంకా
ఏముంది చెప్పండి? వారి జీవనాధారాలను విడిచిపెట్టేశారు. వలలు కడుక్కుంటూ వలలు బాగు చేసుకుంటా వీరిని యేసుక్రీస్తు వారిని చూసి ఏమన్నారో తెలుసా? మిమ్మల్ని చేపలు పట్టడం కాదు, మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తాను అన్నప్పుడు వీరు ఏం చేశారో తెలుసా? ఉన్న పూటనే వలలు అక్కడ విడిచిపెట్టి తమ తండ్రుల వలలో వెంటనే ఎవరిని వెంబడించారు తెలుసా? యేసుక్రీస్తు వారిని వెంబడించారు. శిష్యులు అందరూ కూడా అంతే. వెంటనే ప్రారంభంలో ఉన్నవారు కూడా అంతే. ఏంటి, కృత నిబంధనలో ఎలా ఉంది? పాత నిబంధనలో వేటిని విడిచిపెట్టలేదు అనుకుంటున్నారా? వేటిని విడిచిపెట్టలేదు అనుకుంటున్నారా? లేదండి. మీరు హానోకును చూడండి, లోకానంతా విడిచిపెట్టి ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. నోహ కూడా అంతే. నోహ కూడా దేవునితో నడిచిన విధానం 500 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయాడంటే లోకం చేసే క్రియలు, ఈ అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ చూసి విసిగిపోయిన నోహు పెళ్లి చేసుకోకుండా అలా ఉన్నాడంటే చూసారా? ఎవరితో ఉన్నాడో నోహు? దేవునితో ఉన్నాడు. అందుకే కృపను పొందుకున్నాడు. ఈ తరంలో నీవే నీతిమంతుడు నిందారహితుడు నోహు, నా వలన నీవు కృపను పొందుకున్నావు, నా కృప నీ మీద ఉంది అని దేవుడు చెప్పాడు. అలాగే తర్వాత సందర్భాల్లో చూస్తే వీరందరూ కూడా దేవుని కొరకు అన్నీ విడిచిపెట్టిన వారే. మోషేని చూస్తే ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. సుఖభోగాలు, అల్పకాల సుఖభోగాలు అన్నీ కూడా విడిచిపెట్టాడు. మీరు ఎవరిని తీసుకున్న భవిష్యత్తులో ఎవరిని తీసుకున్న ప్రవక్తలను చూస్తే వారందరూ కూడా, ఒక ఎలీషాని తీసుకుంటే 12 అరకల ఎడ్లతో దున్నుతూ ఏంటి పంటను పండిస్తున్న, సేద్యం చేస్తున్న ఎలీషా గారు వెంటనే రమ్మంటే ఎడ్లు అక్కడ వదిలేసేసి వెంటనే వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టిన గొప్ప మహనీయులు ఆ రోజున కూడా ఉన్నారు. పాత నిబంధనలో కూడా, క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా మహనీయులు ఉన్నారు. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టి త్యాగం చేసిన వారు ఉన్నారు. వారి జీవితాలను దేవుని కొరకు అర్పించుకున్నారు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని దేవుని కోసం కొండ సందుల్లో రాళ్ళమ్మట వాగులమ్మట పరిగెట్టిన వారు ఉన్నారు. ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకొని దేవుని కోసం. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి వీరందరూ కూడా నిజంగా ప్రారంభంలో శిష్యులు వీరందరూ కూడా అన్నీ విడిచిపెట్టేశారు. అన్నీ విడిచిపెట్టి నీతిని విత్తడానికి వీరు నడుం కట్టుకొని ముందుకు వెళుతున్న విధానం చూస్తే నిజంగా లోకాన్నంతా విడిచిపెట్టేశారండి. విడిచిపెట్టి ప్రభు దగ్గర కూడా వచ్చి అడిగారు. ఏమని అడిగారు? ఇదిగో సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా మహాప్రభు, యేసుక్రీస్తు మహాప్రభువా, సమస్తాన్ని విడిచిపెట్టాం. ఇదిగో నీవు దేవుని నీతి, నీ యందు విశ్వాసం ఉంచడమే నీతి అనే విషయం మాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది వారికి? నీ యందు విశ్వాసం ఉంచడమే నీతి అనే విషయం అర్థమైపోయింది. ఇప్పుడు దీనిని విత్తుకుంటూ మేము సమాజంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేము చూసిన వాటిని, మేము కన్న వాటిని, విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే సమాజానికి అర్థం కావడం లేదు. వాడికి ఏదైతే తెలిసిందో అదే నీతిని పట్టుకున్నాడు. వాడు ఏదైతే మంచి అనుకుంటున్నాడు అదే మంచి అనుకుంటున్నాడు. వాడు ఏదైతే సత్యం అనుకుంటున్నాడు అదే సత్యం అనుకుంటున్నాడు. ఏదైతే యథార్థత అనుకుంటున్నాడు అదే యథార్థత అనుకుంటున్నాడు. కానీ నీతి అంటే ఏంటో సమాజానికి తెలియదు. ఇదిగో నీతిని పట్టుకొని పరిచయం చేయడానికి వెళుతున్నాం. ఈ సందర్భంలో మేము సమస్తమును విడిచిపెట్టేస్తున్నాం. ఏంటి దేవుడు వారికి అనుగ్రహించింది? సమస్తమును విడిచిపెట్టడం, సమస్తాన్ని ఒక్కటిగా చేసి దేవుని కొరకు ఇవ్వడం, సంఘాన్ని కట్టడానికి బేతవారిగా మారిపోవడం, ఇవన్నీ దేవుడు వారికి అనుగ్రహించిన గొప్ప వరం. ఈరోజు అవేమీ మనల్ని అడగడం లేదు కదా అవేమీ మనల్ని అడగడం లేదు. అంత త్యాగాన్ని మనల్ని చేయమండం లేదు. ఏదైతే మీరు నమ్ముకున్నారో దాని మీద మీరు గట్టిగా నిలబడండి. దానిని మీరు మీ సమయాన్ని బట్టి ముందుకు తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నాడు. ఇందులో బలవంతం ఏమైనా ఉందా చెప్పండి. ఇంటి దగ్గర ఉన్న మనల్ని పిలిచి ఇదిగో ఎలా వెళ్ళిపో అని ఏమైనా చెప్పాడా? అబ్రహాంలో నేను చూపించే దేశానికి వెళ్ళిపో, రాత్రి మూటముళ్ళు సర్దుకున్నాడు మనల్ని అన్నాడా?
లేదంటే ఎలీషలా నువ్వు వచ్చే అన్ని సంవత్సరం విడిచిపెట్టి ఇదిగో ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడుగా నువ్వు ఉండు అని అన్నాడా? ఏమి లేదండి. మన కుటుంబాలతో ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయన ఎందు విశ్వాసం ఉంచుతూ, ఆయన వాక్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారిని మనం సమాజానికి చూపించేవారిగా, మన ప్రవర్తనలో, మన క్రియలో ఆయన వాక్యాన్ని చెప్పేవారిగా, ఆయన నీతిని ఈ రకంగా విత్తుకుంటూ వెళ్ళేవారుగా మనం ఉండాలి అనేది దేవుని కోరిక. దేవుని కోరిక. ఇలా విత్తుకుంటూ వెళ్ళాలి. ఇలా విత్తుకుంటూ వెళితే ఈరోజు ఆ రోజు శిష్యులు ఈ పని చేస్తున్న వారు సమస్తమును విడిచిపెట్టారు. యేసుక్రీస్తు వారితో మాట్లాడినప్పుడు సమస్తమును విడిచిపెట్టాం కదా, మాకేంటంటే ప్రపంచ పునర్జన్మనందు మీరు పోగొట్టుకున్న దానికి 100 రెట్లు ప్రతిఫలం మీరు పొందుకుంటారు. చూసారా ఎలాంటి బహుమానాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు? శాశ్వతమైన బహుమానం. ప్రపంచ పునర్జన్మనందు 12 గోత్రాల ప్రజలకు మీరు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. అంతేకాదు, నా కొరకు మీరు పోగొట్టుకున్నది ఏదైతే ఉందో, ఇల్లు కోల్పోయారా, భార్యని, బిడ్డలని, వీటిని అన్నిటినీ కోల్పోయారా, నా నిమిత్తం, నా నీతి నిమిత్తం, నన్ను సమాజానికి పరిచయం చేయడానికి, నన్ను సమాజంలోనికి తీసుకుని వెళ్ళడానికి, నా నీతిని విత్తడానికి బయలు వెళుతున్న మీరు వీటిని అన్నిటినీ కోల్పోయారా? అయితే వీటికి ఎన్ని రెట్లు ఇస్తానన్నాడు ఆయన అక్కడ? ఎన్ని రెట్లు అంటే 100 రెట్లు. 100 రెట్లు అంటే ఒక శాశ్వతమైన బహుమానం. 100 రెట్లు అంటే శాశ్వతమైన బహుమానాన్ని ఆయన ఇస్తానన్నాడు. శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తానన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వాటి కోసం దేవుని బహుమానాన్ని పోగొట్టుకునేవారిగా మనం ఉండకూడదు. ఏమాత్రం కూడా మనలోనికి ఏం ప్రవేశించకూడదు తెలుసా? అవిశ్వాసం అనేది అస్సలు ప్రవేశించకూడదు. అబ్రహాముకి కుమారుని ఇస్తానన్న అలా ఇస్తానే అన్నాడు, ఇవ్వడం లేదు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 90 నుండి 100 సంవత్సరాలు పట్టింది. 100వ సంవత్సరంలో ఇచ్చాడు. చూసారా? 10 సంవత్సరాలు ఇస్తానంటే ఎక్కడైనా అవిశ్వాసం అనేది ప్రవేశించిందా అబ్రహాములో? లేదు, ప్రవేశించలేదు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏ కొసాన్ని కూడా మనలోనికి అవిశ్వాసం అనేది ప్రవేశించడానికి ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని వెంటనే మనం తీసిపారేయాలి. అది రావడానికి కూడా దానికి అవకాశం ఇవ్వకూడదు. మన జీవితాల్లో ఇవ్వకూడదు అసలు. ఎందుకంటే శాశ్వతమైన బహుమానం కోసం మనం నీతిని విత్తుకుంటూ వెళుతున్న వారం ఈ నీతిని విత్తుకుంటూ వెళుతున్న మన బ్రతుకుల్లో అప్పుడప్పుడు మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా? మన శాశ్వతమైన బహుమానాన్ని అపహరించాలని ఎదురు చూసేవారు ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు? ఈ బహుమానాన్ని ఏం చేయాలని? అపహరించాలని. అంటే మనం పొందుకునే బహుమానం ఏదైతే ఉందో, ఈ శాశ్వతమైన బహుమానం, ఈ బహుమానాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అపహరించాలి. అంటే మన దగ్గర నుంచి దొంగతనంగా పట్టుకొని పోవాలి. ఎందుకంటే మనల్ని మోసం చేసి పట్టుకొని పోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఎవరున్నారో చూద్దాం. ఎవరున్నారు? కొలస్సీ పత్రిక మాటను చూసి మనం ముగించేసుకుందాం, సమయం అయిపోయింది. 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు కలిపి ఉన్నాయి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింప నీయకుడి. ఇప్పుడు ఏం జరుగుతుంది? శిరస్సుని హత్తుకొనని వారు అంటే ఏదైతే నీతి అని మనం నేర్చుకున్నామో ఇప్పటిదాకా గొంతుచించుకుని, ఎవరో మన నీతి అంటే అర్థం ఏంటి? ఎవరినైతే మనం నమ్ముకుంటే ఏది కలుగుతుందో ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఏం కలుగుతుంది? మనకే నీతి కలుగుతుంది. ఇప్పుడు ఈయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు శిరస్సీన. సంఘానికి ఈయన ఎవరు? శిరస్సు. సంఘానికి శిరస్సీన. ఈ శిరస్సును హత్తుకొనకుండా చేసేవారు ఉన్నారు. మన బహుమానాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?
అపహరించాలనుకుంటున్నారు. ఇంతకీ ఈ అపహరించేవారు, ఈ శిరస్సును హత్తుకొనని వారు ఎలాగున్నారు? క్రీస్తును హత్తుకొనని వారు శిరస్సును హత్తుకోకపోవడం అంటేనే, అంతే కదండి. శిరస్సును హత్తుకోకపోవడం అంటే ఎవరు? క్రీస్తుతో కలిసి ఉండని వారే శిరస్సును హత్తుకొనేవారు, అంతే కదా. క్రీస్తుతో కలిసి ఉంటే శిరస్సును కలిగి ఉండడం అంటే హత్తుకొని ఉండడం. అంటే శిరస్సును హత్తుకోలేని వారు అని అంటున్నాడంటే క్రీస్తును వెంబడించిన వారు వీరు. అంటే యేసు క్రీస్తును ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు వీరు. ఇలాంటి వారు ప్రారంభపు కాలాల్లో చాలామంది వచ్చారు. వీరిలో నుండే వీరు ఏం చేస్తున్నారంటే అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి ఏంటి? దేవదూతల ఆరాధనయందు వీరికి ఏముంది? కోరిక ఉంది. అంతకంటే ముందు ఏముందో తెలుసా? అతి వినయం ఉండొచ్చు, మంచిది. ఉండకూడదు? అతి వినయం ఉండకూడదు. ఈ అతి వినయం ఎక్కడ తీసుకెళ్ళాలి తెలుసా? మూర్ఖత్వంలోనే నడిపిస్తుంది. అతి వినయం ఎక్కడ తీసుకెళ్తుంది మనిషిని? అతి వినయం మూర్ఖత్వంలోకి తీసుకొని వెళ్తుంది. వీరందరూ కూడా అలాగే ఉన్నారు, అతి వినయాసక్తులై ఉన్నారు. అంతేకాదు దేవదూత ఆరాధన యందు ఎలా ఉన్నారు? వీరందరూనే ఇచ్చ కలిగి ఉంటూ తన శరీర సంబంధమైన తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు, తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. అంటే శరీర సంబంధమైన మనసు కలిగిన వాడు ఊరక ఏం చేస్తాడో తెలుసు? వీడు ఉప్పొంగిపోతుంటాడు. ఓహో, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నేను అది చూశాను, దేవదూతలను చూశాను, దేవదూతలు నాతో మాట్లాడారు, ఏంటి దేవుడు నాతో మాట్లాడాడు, లేదంటే ధర్మశాస్త్రం ఇది, ఏంటి దేవుడు మావాడు, ధర్మశాస్త్రం మాది, ఈ వాక్యాలు మాయి, ఇవన్నీ మాయి. ఏంటి ఇలాగా దీపాలు ఇలాగ వెలిగించడం, ఈ ప్రమిదలు ఇలాగ వెలిగించడం, గంగాలం కాలు కడుక్కుంటాం, పొడుగ్గా వస్త్రాలు వేసుకుంటాం, ఏంటి ఆదివారం మాత్రమే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆరాధించడం, మిగిలిన రోజుల్లో భక్తిని గాలి కుదిలేయడం. చూసారా? ఇవన్నీ కూడా అతి వినయాసక్తుడిగా మన దగ్గరకు వచ్చి అతి వినయంతో ఏదో భక్తి ఉన్నట్టుగా మన దగ్గర వారి భక్తిని, వారి నాటకాన్ని మన దగ్గర ప్రదర్శిస్తారు. వీరెవరో తెలుసా? శిరస్సును హత్తుకొనని వారు. మరి శిరస్సును హత్తుకోకపోతే ఎవరిని హత్తుకున్నారు వీరు? ఇంకొకడు ఉన్నాడు. ఎవడు వాడు? అపవాది. వాడి సంబంధాలు వీరందరూ కూడా, దుష్టుల సంబంధాలు వీరందరూ కూడా. శిరస్సును హత్తుకొనని వాడు ఎవడైనా సరే, ఎవడో తెలుసా? ఎవడు వీడు? సాతాను సంబంధి. శిరస్సును హత్తుకొనని వాడు, యేసుక్రీస్తును హత్తుకొనని వాడు. ఎందుకంటే మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన నీతిని మనం నమ్మి, ఏంటి ఆయన కొరకు మనం బ్రతకాలని, ఆయన మాటలు మనం విత్తుకుంటూ సమాజంలో శాశ్వతమైన బహుమానం కోసం మనం పరిగెడుతున్నాం. మనం ఒక మార్గంలో ఉన్నాం, ప్రయాణిస్తున్నాం, మనం నీతిని విత్తుకుంటూ వెళుతున్నాం, ఆయనను ప్రకటించుకుంటూ, లేదంటే మన ప్రవర్తనను క్రీస్తును ధరించుకొని ఆయనను మన సమాజానికి చూపిస్తూ మనం వెళుతున్నాం. ఈ మధ్యలో ఒకడు వచ్చేస్తాడు మన దగ్గరికి, అతి వినయం కలిగి వచ్చి మనకు ఉన్నదంతా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు మన బహుమానాన్ని కూడా ఏం చేసుకుంటాడు? వీడు లాగేసుకుంటాడు. ఏదైతే మనం పొందుకోవాలని ప్రయాసపడుతున్నామో శాశ్వతమైన బహుమానం ఏంటి? క్రీస్తుతో పాటు ఆయన కుడి పార్శ్వమున కూర్చునే ఒక శాశ్వతమైన బహుమానం. దానికోసం మనం పరిగెడుతున్నాం. ఈ మధ్యలో ఏదో అతి వినయం, అతి భక్తి కలిగి ఒకడు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? వీడి శిరస్సును హత్తు కూడా ఎంతకన్నా. యేసుక్రీస్తు వీడి దేహమందు ఎప్పుడు కూడా ధరించుకోలేదు, ఎప్పుడు లేడు, వీళ్ళు ఎప్పుడు క్రీస్తు లేడు. నీతి అంటే అస్సలు తెలియదు. ఇలాంటి వారు వస్తారు, వచ్చి ఏం చెప్తారో తెలుసా? ఇదిగో ఇలా ఉండాలి, ఇలా భక్తి చేయాలని అతి వినయంగా వీరు భక్తిని మన దగ్గర ప్రదర్శించి మనకున్న విశ్వాసాన్ని దెబ్బతీసి ఏం చేస్తారో తెలుసా? శాశ్వతమైన బహుమానాన్ని అపహరించేవారిగా, మన దగ్గర నుంచి వీరు దొంగతనంగా పట్టుకెళ్ళిపోయేవారిగా మారిపోతారు. ఎందుకంటే వారికి ఎలాగలేదు బహుమానం. యేసుక్రీస్తుని హత్తుకోకపోతే బహుమానం ఎక్కడ ఉంటుంది?
అంతేనండి. యేసుక్రీస్తుతో పాటుతో లేకపోతే బహుమానం ఎక్కడ ఉంటుంది? అంతేనా? నా ప్రక్కన నిలిచివాడే నా వాడు, నన్ను ఒప్పుకొనివాడే నా వాడు. ఎందుకంటే నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో వాణ్ణి నేను ఏం చేస్తానో తెలుసా? దూతల ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. నన్ను ఒప్పుకుంటేనే వారిని కూడా దూతల ఎదుట ఒప్పుకుంటాడు. ఆయన ఒప్పుకోకపోతే ఆయన ఏమంటాడో తెలుసా? మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగను, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను అంటాడు. అంటే ఆయన ఒప్పుకోవాలంటే ఆయనని ఈ భూమి మీద మనం ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న మనల్ని మరలా బురిడి కొట్టించడానికే, మరలా మన భక్తిని మన విశ్వాసం నుండి తొలగించడానికే, మరలా అపవాది ఏదో ఒక రకంగా అతి వినయం కలిగిన వాడిని ఎవరినొకరిని మన మధ్యలోనికి మరలా పంపించి దీనిని మన బహుమానాన్ని మన నుండి దూరం చేయాలనే ఒక ఆలోచనతో వాడు పన్నిన పన్నాగాలు, వీటిని అన్నిటి మనం ఆలోచన చేయాలి. ఎవడో క్రీస్తును హత్తుకొనివాడో, ఎవడో హత్తుకొనివాడో, హత్తుకోలేనివాడో మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఎప్పుడు కూడా మనం ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనను ధరించుకొని ఆయనను ప్రకటించేటప్పుడు సమస్తాన్ని వదిలి ఈ లోకాన్ని అంతా విడిచిపెట్టి ముందుకు వెళతారో వారండి ఆయన నీతి కలిగిన వారు. అలా నీతిని విత్తుతూ వెళ్ళేవాడు ఏం పొందుకుంటాడో తెలుసా? శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. మిగిలిన వారందరూ ఎవరో తెలుసా? భక్తిహీనులు. వీరు సంపాదించిందంతా కూడా ఏమవుద్ది? వానిని మోసం చేయను. వాడు పొందుకునేది బహుమానం కాదు, వాడు పొందుకునేది ఏంటి? నిత్యమైన శిక్ష, నిత్య నరకం వాడు పొందుకునేది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనం అందరం కూడా ఆలోచన చేయాలి. శాశ్వతమైన బహుమానం పొందుకోవడానికి మనం నీతిని విత్తుకుంటూ మనం వెళుతున్నాం ఈ మార్గంలో. దీని మీదే మనం నిలబడాలి. ఇంకా రెండవ తలంపు, రెండవ ఆలోచన ఎవడో కూడా వచ్చి మరలా ఏదో మెలిపెట్టి శిరస్సును హత్తుకుని వాడు వస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాడి క్రియలు కానీ వాడి బ్రతుకు కానీ ఎప్పుడు క్రీస్తుని అనుసరించి ఉండదు. ఎప్పుడు ఉండదు క్రీస్తుని అనుసరించి. ఎప్పుడు ప్రార్థన చేసిన వాడు కాదు వాడి ముఖం. ఎప్పుడు 10 రూపాయలు దేవుని పనిలో ఖర్చు పెట్టినవాడు కాదు వాడి ముఖం. ఎప్పుడు కూడా సంఘంతో కలిసి దేవుని కార్యక్రమంలో ఉన్నవాడు కాదు వాడు వచ్చి. కానీ వాడి అతి వినయాశక్తి ప్రదర్శించి శిరస్సును హత్తుకోకుండా మనల్ని చేస్తాడు. మనల్ని కూడా హత్తుకోనివ్వకుండా మాటలు చెప్తాడు. అంటే క్రీస్తు నుండి వేరుపరచడానికి ప్రయత్నం చేస్తూ మన బహుమానాన్ని దొంగతనం చేయాలని ఆలోచించేవాడు. కాబట్టి మనం ఆలోచన చేయాలి జాగ్రత్తగా. నీతిని విత్తుకుంటూ వెళుతున్న మనకు శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు దాచి ఉంచాడు. దాన్ని పొందుకోవడానికి మనం వెళుతున్న ఈ ప్రయాణంలో ప్రతి దానిని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి మనం అందరం కూడా. అలా పరిశీలించుకుంటూ ఈ భక్తిలో ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఆయన నమ్ముకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే బహుమానం మన కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి అలాంటి బహుమానం మనం అందరం పొందుకోవాలని దేవుడు మనందరికీ దానిని ఆయన కృప ద్వారా అనుగ్రహించాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములైన మమ్మల్ని ప్రేమించి మంచి విషయాలనైనా మాకు నేర్పించారు తండ్రి. అందరిని బట్టి వందనములు తండ్రి. ప్రారంభం నుండి ఎందరో యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని నమ్ముకొని మీ కొరకు బ్రతికిన వారు, మీ సేవను జరిగించిన వారు నాయన, జీవితంలో ఏది కోల్పోయినప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టని వారు, వారి బ్రతుకులో ఆనందం సంతోషం లేకపోయినా కష్టాలు శ్రమలే ఎదురైన చివరకు ప్రాణాలను కూడా తెగించి మీ కొరకు పోరాడి నిలబడిన వారు నాయన, నీతిగా బ్రతికిన వారు, నీతిమంతులుగా పిలువబడిన వారు, వీరందరికీ కూడా శాశ్వతమైన బహుమానం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, ఇదిగోనైనా మేము కూడా నీతిగా బ్రతికి నీతిని విత్తుకుంటూ మేము వెళుతూ నాయన, ఎవరినైతే మేము నమ్ముకున్నామో అదే నీతిగా మాకు ప్రస్తావించారు తండ్రి. మా ప్రభు ఆయన మాకు పరిచయం అవ్వడం, ఆయన మేము నమ్ముకుంటాం, ఆయన పాదాల దగ్గరకు మీ కృప ద్వారా మేము నడిపించబడటం, మీ ఆకర్షణలో మేము ఉండడం, మీ సంకల్పంలో మేము ఉండడం తండ్రి. మా ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాలను మేము విని ఇదిగో తండ్రి ఆ మాటలను పట్టుకుని నాయన మీ పని చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్న మమ్మల్ని ప్రభువ
శాశ్వతమైన బహుమానం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మార్గంలో ఎందరో ఈ బహుమానాన్ని అపహరించాలని ఎరలు వేసేవారు, ఉర్లి ఒడ్డేవారు ఉన్నారు నాయన. అవన్నీ కూడా మా పాదాల ముందు నుండి తొలగించండి. మా కళ్ళ ముందు నుండి వాటిని అన్నిటినీ తొలగించమని తండ్రి, శాశ్వతమైన బహుమానం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఆ బహుమానం పొందే వరకు కూడా నాయన ఎంతో జాగ్రత్తగా మెలకువగా నాయన నడుం కట్టుకొని తండ్రి సత్యం, ప్రేమ, విశ్వాసం, నీతి, యథార్థత నాయన ఏదైతే మీరు కలిగి ఉండమంటున్నారో ఇవన్నీ కలిగి మేము యేసుక్రీస్తు వారిలో ఉండేలాగిన సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ, వాక్యాన్ని విన్న మీ ప్రేయలు మీరు జ్ఞాపకం చేసుకొని మీ పిల్లలందరినీ మీరు దీవించమని, చిన్నబిడ్డలను, వృద్ధులను, యవన బిడ్డలను నాయన మీరు కనికరించి కృప చూపించి వారందరి మీద మీ దయగల హస్తాన్ని ఉంచమని ప్రార్థిస్తూ, వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని వాక్య ప్రకారమైన జీవితాలు మా అందరికీ అనుగ్రహిస్తారని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. తదుపరి కార్యక్రమాన్ని నాగేష్ గారు నడిపిస్తారు.